హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొరమీను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కరివేపాకు, ఉల్లిబొందు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిబొందు ఫ్రై అయినాక అందులో కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినాక అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకుని చేప ముక్కలను కూడా యాడ్ చేసుకుని మసాలా పేస్ట్ అంతా చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకుని అలాగే పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలినాక కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి, ఫిష్ మసాలా కూడా వేసుకుని ఈ మసాలా పౌడర్ అంతా కలిసేలాగా ఇలా మనం చేత్తో చేపల పులుసుని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని 2 మినిట్స్ పాటు ఉడికిస్తే చేపల పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.